అంటే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడం కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు గత 20-25 సంవత్సరాల నుంచి రకరకాల కమిటీస్ రిపోర్ట్స్ ఇచ్చినాయి. దాని మీద చర్య తీసుకుంటలేదు. హైదరాబాద్ నగరము, ముఖ్యంగా తెలంగాణ అన్నది డక్కన్ ప్లాటో మీద ఉంది. హైదరాబాద్ నగరంలో ఎత్తులు పల్లాలు చాలా ఉన్నాయి. మూసీ నది బెడ్ కును జూబ్లీహిల్స్ లో హైయెస్ట్ పాయింట్ కు 300 ఫీట్ డిఫరెన్స్ ఉంది. అందుకే ఇక్కడ చాలా ప్లేసెస్ లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కావూరి హిల్స్ ఈ మాదిరిగా చెప్తా ఉంటారు. ఇటువంటి పరిస్థితులలో అసలు నీళ్ళు ఒక బొట్టు కూడా ఆగకూడదు. ఎక్కడికక్కడ వెళ్ళిపోయి ఈస్ట్ ఫ్లోయింగ్ అంటే మూసీలో కలవాలా, వెస్ట్ ఫ్లోయింగ్ అంటే మాంజిరాల కలవాలా. ఇది ఒక రిడ్జ్ పాయింట్ తిరిగా ఉంది. దీంట్లో గత 20 సంవత్సరాల నుంచి బ్యాడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నాలాస్, అట్లాగే ఆక్యుపేషన్ ఆఫ్ ట్యాంక్స్, నాలాస్ ను ఎంక్రోచ్మెంట్ తీస్తామని రకరకాలుగా స్టేట్మెంట్స్ ఇచ్చినారు. మేము సమాచార హక్కు చట్టం కింద ఎన్ని ఉన్నాయి నాలాల మీద ఆక్రమణలు అంటే 8,900 ఆక్రమణలు జరిగినాయని చెప్పినారు. మాకు సమాచారం ఇచ్చినారు జిహెచ్ఎంసీ నుంచి. మరి వీటిని తొలగిస్తలేదు. ఎందుకంటే సిస్టమ్ ఫెయిల్యూర్ ఉన్నది. ఇక్కడ మన మున్సిపల్ సిబ్బందిని కూడా తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు అక్కడ పోయి తీయబోతే వెంటనే స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే గారు వచ్చేసేస్తారు. ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీ, వీళ్ళంతా ఓటర్స్ పోయి అయ్యా మా ఇంటి కూడా కొడుతున్నారంటే వాళ్ళు రావాలా తప్పక. సో ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. 8,900 మంది ఉన్నారు. ఆల్ ఆర్ పూర్ పీపుల్. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్స్ ఏదో ఇల్లు చూపిస్తాము, అట్లాగే సమ్ కాంపెన్సేషన్ ఇద్దామని ఆ గట్టి నిర్ణయం తీసుకొని ఈ నాలాస్ మీద ఆక్యుపై అయిన వాళ్ళందరినీ తీయాల్సిన పని ఉంది. ఇది ఒక 20 ఏళ్ల నుంచి చెప్తానే ఉన్నారు నాలాలంతా ఆక్యుపై అయినాయని చెప్పి. అట్లాగే చెరువు ఉంది కూడా, చెరువులు కూడా చాలా మటుకు ఆక్యుపై అయినాయి. కాకపోతే ఏంటంటే చెరువులు ఆక్యుపై చేసిన వాళ్ళు లీడర్సే చేసినారు. పేదవాళ్ళు తక్కువ, పెద్ద పెద్ద నాయకులే చెరువులను కబ్జాలు చేసేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. మనం చూస్తా ఉన్నాం. సో దీన్ని నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం గట్టిగా వీళ్ళను తీసేసి యొక్క నాలాలను ఫ్రీ ఫ్లోగా చేయడం చాలా. ఇంకొకటి ఏంటంటే ప్రజల్లో కూడా కొద్దిగా తప్పు ఉంది. ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్స్ లోపల మన ఇంట్లో పనికిరాని వస్తువులను తెచ్చి దాంట్లో పాడేస్తాం మనం. వాళ్ళు ఎంతకంత తీస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. అట్లయినా వాళ్ళు సమ్మర్ లో క్లీనింగ్ ఆఫ్ నాలాస్ అని చేస్తారు. సుమారు ప్రతి సంవత్సరం 25-30 కోట్లు ఖర్చు పెడతారు. అయినా కానీ పని జరగడం లేదు. ప్రజల తప్పు ఉంది, పరిస్థితులు అలాగే ఉన్నాయి. డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎవరు కొద్దిగంత నష్టమైనా కానీ తప్పకుండా ఎన్నుకున్నటువంటి లీడర్ రావాల్సిందే, ఆ పనిని ఆపవలసిందే. ఇలా జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వము ఒక లాంగ్ టర్మ్ ప్లాన్, మీ దగ్గర 3 కమిటీ రిపోర్ట్స్ ఉన్నాయి. ఏదైనా ఒక కమిటీ రిపోర్ట్ తీసుకొని సుమారుగా ఆల్రెడీ 40,000 కోట్లు కావాలంటున్నారు. ఒక 10 ఏళ్ల సంవత్సరానికి ఒక 4-5 కోట్లు ఇచ్చి అన్న గానీ ఈ పని చేయాలి. జిహెచ్ఎంసి మొదలు ఎంసీహెచ్ అని ఉండే, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, సర్ప్లస్ బడ్జెట్ ఉండే. దాన్ని 250 స్క్వేర్ కిలోమీటర్ల దాన్ని 620 స్క్వేర్ కిలోమీటర్లు చేసినారు. చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నారు. ఇప్పుడు అప్పులలో ఉంది. దినదినం పోయి అప్పులు తీసుకుంటే గానీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్స్ హార్ట్ అటాక్ అయి చేస్తా ఉన్నారు. ఎందుకంటే బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఇవ్వలే డేట్ లో 800 కోట్లు అప్పులు ఉంటే ఏ కాంట్రాక్టర్ ముందుకొచ్చి పనిచేస్తాడు? మీకు ఎవరు చేయరు. జిహెచ్ఎంసీ కావాల్సింది ఏంటంటే స్టెబిలైజేషన్ కావాలి, డబ్బు కావాలి, ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉండాలి. ఇవి లేనప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంది. ప్రజలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, అంటే ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అని అంటున్నారా పద్మనాభరెడ్డి గారు? వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు అన్నమాట. ఫండ్స్ ఇచ్చినట్టయితే ముందు ఇలా జరగకుండా చేసుకోవచ్చు. పనులు జరగడం లేదు. గత అక్టోబర్ లో జరిగిన తర్వాత అంత పెద్ద ఫ్లడ్స్ వచ్చినాక ఇప్పటి వరకు పనులు ఏం చేయలేదు. కొంచెం అంత కరోనాది కూడా ఉండొచ్చు. బట్ తర్వాత ఒక టెంపరరీ రిలీఫ్ ముందు వస్తే ఏం చేద్దాం, నెక్స్ట్ 3-4 years ఒక ప్లాన్, ఇక పర్మనెంట్ గా ఒక 15-20 ఏళ్ళకి ఒక ప్లాన్ అంటూ అది ఏమీ లేదు. అంటే డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ ఏదో అక్కడ నిప్పు తలిగింది, ఫైర్ ఇంజిన్ తెచ్చి చల్లార్పినామన్నారు కానీ నిప్పెందుకు తలిగింది, అగ్గెందుకు జరిగింది అనేది అది చూడటం లేదనమాట. అన్ని షార్ట్ టర్మ్ మెజర్స్ ఉండటం వల్ల ఇలా జరుగుతా ఉంది. ఎస్ రైట్. మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి.
గుడ్ ఈవినింగ్ అండి జానీ గారు. ఎస్, అంటే ఈ రోజు మనకి హైదరాబాద్ పరిస్థితి చూస్తున్నాం 3 days నుంచి. అంటే చిన్న వానికే చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి అయితే మనకి ఎక్కడ చూసినా కూడా లోతట్టు ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీని మీద ఏమంటారు మీరు అసలు? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటాం. జనరల్ గా మనిషికైతే ఒక మాటకు అర్థమవుతుంది, గొడ్డుకైతే ఒక దెబ్బకు అర్థమవుతుంది. కానీ కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వానికి మాత్రం ఎన్ని వర్షాలు పట్ట ఎన్ని సంవత్సరాలు అర్థమవుతుంది. ఇది ప్రజలందరికీ కూడా అనుభవిస్తున్నటువంటి తీరులో మనం అందరం చెప్పొచ్చు. ఎందుకంటే క్రితం కాదు, అంతకంటే ముందు జిహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి మొత్తం యూజీడీ రీప్లేస్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అది 12,000 కోట్లు కానివ్వండి, ఎన్ని వేల కోట్లన కానివ్వండి, మొత్తం నిజాం సర్కార్ అప్పుడు వేసినటువంటి డ్రైనేజీలే. తర్వాత ఏ పాలకులు వచ్చినా కూడా హైదరాబాద్ అభివృద్ధి చేసింది లేదు. ఎక్కడ చెత్తకుండీలు అక్కడనే ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత విశ్వనగరంగా తీర్చిదిద్దడమే కాదు, దీని ఒక సింగపూర్ డల్లాస్ లెక్క మనం మారుస్తామని చెప్పి ఆయన చెప్పినటువంటి హామీ నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అయితే ఈరోజు తెలంగాణలో ఉంటున్నటువంటి పరిస్థితి, అందులోనూ దాంట్లో ముఖ్య నగరం అయినటువంటి హైదరాబాద్ లో ఈరోజు శివారు ప్రాంతంలో సపోజ్ పాత నగరాల్లో ప్యాక్ అయిపోయినాయి, సరే పాత ఉన్నాయని అనుకుందాం. శివారు ప్రాంతాలు అయినటువంటి ఎల్బీ నగర్ గానీ, షేర్లింగంపల్లి గానీ, అటుపోతే మేడ్చల్ గానీ, ఇవన్నీ ప్రాంతాల్లో ఈ రోజు కొత్తగా ఆకాశ హార్యాలు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఎట్లాంటి యూజీడీలు కూడా ఇప్పటి వరకు ఒక సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి పరిస్థితి. ఇంకా దిక్కుమాలినటువంటి పరిస్థితి ఏంటి అనంటే, యూజీడీ ఇవ్వాల్సినటువంటి ఒక పర్మిషన్ కి మనం పోయినప్పుడు దానికి లోకల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఇవ్వాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత లోకల్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటిది ఉంటుంది. అట్లాంటిది ఇవ్వకపోగా ఒక అపార్ట్మెంట్ కడితే ఎమ్యూనిటీస్, సెట్ బ్యాక్స్, ఒక రూల్స్ అండ్ నార్మ్స్ ఏవైతే మనం కంప్లై కావాల్సినటువంటి బాధ్యత ఒక బిల్డర్ మీద ఉంటుందో, ఆ లొకాలిటీకి సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ అయినా స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్లు కానీ, లేకపోతే యూజీడీ కానీ, ఇవన్నీ కూడా లోకల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క బాధ్యతలు ఉంటాయి. మన అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు నెరవేర్చకపోగా ఇప్పుడు సీవేకి లేవని పెనాల్టీ లేయటం, లేకపోతే మీవి బయటకు వచ్చి కలిసిపోతున్నాయి అనేటటువంటి పెనాల్టీ లేయటం, ఇవన్నీ మనం చూసినాం. మరీ ముఖ్యంగా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ, లేకపోతే షేర్లింగంపల్లి గానీ, లేకపోతే అటు ఎల్బినార్ గానీ, ఇక్కడ పరిసర ప్రాంతాల్లో చినుకు పడితే ఎక్కడ సరైనటువంటి ఒక అవుట్లెట్లు లేక వర్షం పోవాలి అని అంటే కనీసం దానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందు నుంచి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి బాధ్యత వాళ్ళకి చేసినట్లయితే ఈరోజు ఈ సమస్య ఉండకపోయేది. ఏ ఉపద్రవానికైనా కారణము ముందు ఇందాక పెద్దలు అంటుంటే నేను విన్నా, ఒక కంట్రోల్ ఎక్సర్సైజ్ లేదు. ఆ కంట్రోల్ ఎక్సర్సైజ్ ఒక ఎక్స్పీరియన్స్ మనకు అయినప్పటికీ కూడా దాని మీద నియంత్రణ చర్యలు కాదు, కొత్త ప్రణాళికలు ఏం నిర్మించడం అనేది మనకు కావాలి. అవే మనం చేస్తుందా కేసీఆర్ సర్కార్ అంటే ఏం చేయలేదు. అంటే రామ్మోహన్ రెడ్డి గారు, అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా మనకి ఎలాంటి డెవలప్మెంట్స్ లేవంటారా? ఇప్పటి వరకు ఏమి లేవు, 100% ముమ్మాటికి ఏం లేవు. ఎల్బినార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అన్న నియోజకవర్గం ఈ రోజు 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ చేపించుకొని వస్తా, లేకపోతే రాజీనామా చేస్తా అని చెప్పి పోయినటువంటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుడు దేవిరెడ్డి సుద్దిరెడ్డి గారు నిన్న ఆయన కార్డ్స్ ట్రక్ అయి వైరల్ అయినటువంటి వీడియో గురించి నేను ఒకసారి చెప్తాను. ఎందుకు అనంటే, ఈ రోజు శివారు ప్రాంతాల్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అంటే ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఏర్పాటు చేయలేనటువంటి శక్తి లేక కాదు, చేయాలనేటటువంటి బుద్ధి లేక. ఏ ప్రభుత్వానికైనా సంకల్పించుకొని ఏడనో కింద ఉంటున్నటువంటి నీళ్ళని మీదికి తోడి మళ్ళా సముద్రంలోకి వదిలిపెట్టేటటువంటి ఓపికన్న కేసీఆర్ గారి ప్రభుత్వము ఈ రోజు డ్రైనేజ్ వాటర్లని ఈ రోజు ఒక కాలంలో కలిపేటటువంటి పరిస్థితి లేదా? జనాలు నీళ్లు పోయిన సంవత్సరం వరదలైతే మనుషులు కొట్టుకుపోయారు, మనుషులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. వాట్ లెసన్ హ్యావ్ వి లెర్న్డ్? బండ్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. హలో, రామ్మోహన్ రెడ్డి గారు. సో నేను అదే అంటున్నాను, వీళ్ళ ఎక్స్పీరియన్స్ లో వీళ్ళు మనకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ నుంచి లెసన్స్ ఏమి నేర్చుకోలేదు. ఒకవేళ నేర్చుకున్నా చేయాలనేటటువంటి తపన వారికి లేదు. అంతే తప్ప ఈ రోజు కేసీఆర్ గారు మన జిహెచ్ఎంసీ ఎన్నికలలో మరి వాళ్ళకి 47 సీట్లు కోల్పోయారు, 47+3 50 సీట్లు కోల్పోయారు కాబట్టి మాకు 100 వస్తాయి అనుకున్నాం, 100 రాలేదు కాబట్టి మేము చేయమనేటటువంటి దృక్పథంలో గిట్టున్నారా? జిహెచ్ఎంసీలో శక్తి కోల్పోయిందా? ఎందుకు ప్రణాళికని నిర్మించేటటువంటి ఇంజనీర్లు గిట్ట లేక అదైపోయినరా? ఏవి కాదు, అన్ని రిసోర్సెస్ మనకు ఉన్నాయి, కానీ చేయాలనేటటువంటి తపన ఈ ప్రభుత్వంలో లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఈ రోజు కాదు, గతం జోనల్ ఆఫీసు, జోనల్ కమిషనర్ దగ్గర కూడా మేము ధర్నాలు చేసినాం, ముందే సమస్యలు చెప్పినాం. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు వాటర్ బాడీలలో కన్స్ట్రక్షన్స్ ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అట్లాంటిది వాటర్ బాడీస్ లలో ఎక్కడైతే నీళ్లు
రేపొద్దున ఇట్లాంటి వరదలు వస్తే ఆగాల్సినటువంటి దాంట్లో కాలనీలకి పర్మిషన్లు వచ్చి కన్స్ట్రక్షన్లు అయిన తర్వాత కాలనీలు మునిగిపోకపోతే ఏమైతాయి? దీన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రభుత్వం మీదనే కదా జనక్ గారు. నరేష్ గారు మీరేమంటారు? అంటే అన్ని రిసోర్సెస్ ఉన్నా కూడా ప్రభుత్వం చేయలేని స్థితిలో ఉందా అనేసి అని అంటున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎట్లుందంటే మా కేటీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, చెడు వ్యసనాలకు బానిసై తల్లిదండ్రులను చంపిన వ్యక్తి కోర్టు ముందుకు పోయి శిక్ష పడేటప్పుడు చివరగా నువ్వు చెప్పేది ఏంటంటే, అతను అంటాడట తల్లిదండ్రులు లేని అనాథని నన్ను క్షమించాడని చెప్పి అంటాడట. చంపింది వాళ్ళే, ఈ రోజు అనాథని వాడుకున్నటువంటి వాళ్ళే. ఈ రోజు 70 సంవత్సరాల కాలంలో మీరు పరిపాలించినటువంటి కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది? మీ ఈ యొక్క వెనుకబాటుతనానికి లేకపోతే ఈ యొక్క నాళాలు అభివృద్ధి చేయకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ రాగానే నిధులు చెప్తామంటే ప్రజలకు అర్థమవుతుంది. కానీ ఈరోజు ప్రజలు చైతన్యవంతులు. అందులో జిహెచ్ఎంసీ ప్రజలకు మీరు చెప్పగానే ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు గతంలో ఏం చేశారు, ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంది. ఈ రోజు చెప్తున్నారు ఎంత నీచ రాజకీయ సంస్కృతి చూడండి మన దగ్గర. ఇక్కడ ఈ రోజు సుధీర్ రెడ్డి గారి బండి ఆగిపోయిందనే దానికి మీ దగ్గర వీడియో ఉందో లేదో నేను చూపిస్తున్నాను. ఇక్కడ అక్కడ చూడండి, అక్కడ ఉన్నటువంటి వాటర్ లో ఆ వాటర్ ని సైతం లెక్క చేయకుండా, డ్రైనేజ్ వాటర్ ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే గారు కాలనీ చుట్టూ తిరుగుకుంటూ, ఇంటింటి తిరుగుకుంటూ వాళ్ళకి ఏమైనా సమస్యలు తెలుసుకున్నటువంటి సందర్భాన్ని ఈ రోజు రాజకీయంగా ఎంత నీచ సంస్కృతి, దాన్ని కూడా బండి ఆగిపోయింది ఏమో చేయలేక ఆగిపోయింది అని అంటే వీళ్ళు రారు. ఇక్కడ స్థానిక నాయకుడు ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీరు ఎప్పుడు మనకు కనిపించరు. కరోనా కష్టకాలంలో కంటైన్మెంట్ జోన్ లో కనిపించరు, లేకపోతే వరదలు వచ్చినప్పుడు ఎక్కడ సహాయ సహకార చర్యలు ఎక్కడ కనపడదు. కానీ రాజకీయంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రం మా అన్న ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి అని చెప్పినట్టుగా ఇట్లాంటి స్టేట్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ ఆ రకంగా ఉంటుంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా మేము చెప్పాల్సింది అంటే, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మాకు రాజకీయ స్టేట్మెంట్లు కాదు, మాకు రాజకీయంగా లబ్ధి పొందుతామనే మాకు అది చూసుకోవడం లేదు. ఇక్కడ ప్రజలకు మనము చేతనైన సేవ చేయాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేసి ఈ రోజు ఎమ్మెల్యే గారు వెళ్ళి అక్కడ చేస్తున్నటువంటి క్రమాన్ని కూడా రాజకీయంగా మీరు నిన్న పిసిసి అధ్యక్షుడు ట్విట్టర్ లో పెట్టాడు, ఫేస్బుక్ లో పెట్టాడు. చెప్పండి, అతను స్థానిక ఎంపీ సిగ్గుపడాలి. ఈ రోజు ఎమ్మెల్యే పోయి అక్కడ ప్రజలు అందుబాటులో ఉంటే ఎంపీగా నేను ఎందుకు కూడా లేకపోతా ఉన్నాను, నేను నాకు పార్టీనే ముఖ్యం అన్నట్టు నేను మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి నేను ముఖ్యమంత్రి మీద లేకపోతే మంత్రుల మీద పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తే పెద్ద నాయకులు అయితే అని చెప్పి బయట తిరుగుతానని చెప్పి ఆలోచించుకునే విధానం ఉండాలి కదండి. గతంలో నేను ఇంతకుముందు చెప్పాను, రామ్మోహన్ రెడ్డి గారు విలేజ్ గారు చెప్తున్నాను, మీ ప్రభుత్వ హయాంలో అంటే నరేష్ గారు ఇక్కడ రాజకీయాలు అనేది ఎవరు చేయటం లేదు. ఎందుకంటే అల్టిమేట్ గా అయితే ప్రజలకి మనం సహాయం చేయడమే కావాలి ఎవరికైనా సరే. ఒక్క నిమిషం నరేష్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడుకునేది ఏంటంటే డెవలప్మెంట్స్ గురించే మాట్లాడుకుంటున్నాం. అంటే వర్షం పడిన తర్వాత తీసుకునే జాగ్రత్తలు ముందే ఎందుకు తీసుకోకూడదు? అంటే అప్పటి నుంచి ఇప్పటికి 1 year టైం ఉంది మధ్యలో. మనకి ఎలాంటి సోర్సెస్ చేసాం మనం? ఈ రోజు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వంట చేసుకునే పరిస్థితి కానీ లేకపోతే తినే సిచ్యువేషన్ కూడా లేకుండా ఎందుకుందంటారు? ఇప్పుడు మన దగ్గర ప్రతిపక్ష పార్టీ ఏ రకంగా ఉందండి. సెన్సార్ క్లీన్ చేద్దామంటే వాటి మీద కేసులు వేస్తారు, చెరువులు నారాలు క్లీన్ చేద్దామంటే వాటి మీద కేసులు వేస్తారు. లేకపోతే ఉస్మానియా హాస్పిటల్ మొత్తం శిథిలమైన వ్యవస్థలో ఉంది, దాన్ని మళ్ళీ కూల్చి కొత్తగా మరి నాళాలు ఎక్కడ మరి కబ్జాలకి గురవలేదంటారా? మరి కేవలం రాజకీయం చేస్తామంటే పూర్తి స్థాయిలో రాజకీయం చేయడానికి సమయం ఉంటుంది. ఆ ప్రజలకు మనం ఏం చేద్దామని ఆలోచించుకోవాలి తప్ప ప్రతి చిన్న విషయాన్ని మార్చుకుందాము, సీటు రూపంలో మార్చుకుందాము అనే ఏదైతే ఉందో దాన్ని మేము ఎండగట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నరేష్ గారు అన్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీచ రాజకీయ సంస్కృతి అనేది అది టిఆర్ఎస్ కుందా, కాంగ్రెస్ కుందా, లేకపోతే తెలంగాణ ఏర్పాటు అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా పైప్ లైన్లు 3 సంవత్సరాల మళ్ళా జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏడ సుక్క నీళ్లు నిలబడకుండా రోడ్లు తలతల మెరిసిపోయేటట్టు చేస్తా అనేటటువంటి ఆ మహానుభావుడు ఎవరో ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అట్లాంటి కచరా పరిపాలన ఈ రోజు మహానగరంలో ఎక్కడికక్కడ కచరా తేరిపోతుంటే, అంటే ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికాడ అవస్థలు తెలుసుకుంటుండు మునిగిపోతుంటానంటే డ్రైనేజ్లకు దిగి ఫోటోలు దిగుతే కాదు రాజకీయాలు. ఆ డ్రైనేజ్లలో మునిగిపోకుండా ప్రజల్ని కాపాడడం అవుతుంది పాలన అంటే. ఈ రోజు రోడ్ల మీద నీళ్లున్న కాడ ప్యాంట్లు మోకాళ్ళ కంటే మీదికి లేపుకొని ఫోటోలు దిగడం కాదు, ఆ రోడ్ల మీద కష్టపడి చేస్తున్నారు కాబట్టి ఎల్బీ నగర్ లో 25 సెంటీమీటర్ల మీరు అన్నప్పుడు నేనేం మాట్లాడలేదు, నాకు మాట్లాడినాక మీరు మాట్లాడండి. ఎందుకంటే క్రితం సంవత్సరం జానక్ గారు అడిగిందంట తప్పేముంది. క్రితం సంవత్సరం ఒక లెసన్, క్రితం సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినప్పుడల్లా మనకి ఇదే సమస్య అవుతుంది. అవును సరే, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ చేసిందా చేయలేదా, మా మీద బురద వేస్తురా మీరు ఇంకోటి వేస్తురా నేనేం అంటలేను. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 7 సంవత్సరాలలో
నువ్వు చేసిన ప్రమాణం 3 ఏళ్లలో మొత్తం యూటీడీని మారుస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 7 ఏళ్ళైంది నువ్వు ఎందుకు మార్చలేదు చెప్పు, నీ వరకు చెప్పు. ఈ రోజు వాటర్ బాడీలల్లా నువ్వు కన్స్ట్రక్షన్లకు పర్మిషన్లు ఇచ్చుకొని వెంచర్లు చేసుకొని స్కై విలాలు కట్టుకుంటుంటే మేము ఈరోజు ఆపకపోతే ఇంకా ఉల్టా దాన్ని తప్పు లెక్క చెప్పి ఈరోజు మీడియా ముఖంగా మాట్లాడుతుంటే అది మీకు ఇంగితం అనిపించాలి. ఒక వాటర్ బాడీలో కన్స్ట్రక్షన్లు కడుతుంటే ఆపుతే కూడా అట్లా కడుతున్నారు కాబట్టి ఈరోజు జనాలు ఇట్లా మునుగుతున్నారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి ముమ్మాటికి మేము ఆపినాం. ఒక చెరువులల్లా కుంటలల్లా కాపాడించినటువంటి బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్రోచ్ అయిందే కాంగ్రెస్ పార్టీ హయాంలో. కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి పర్మిషన్లు ఏ రకంగా మీరు దాచుకుంటే దాగేది కాదు. అక్కడ మనుషులు కొట్టుకొని పోయిర్రా మీరు చెప్పుకోండి, నేను చెప్పాలనా? ఈ రోజు సరే సరే ఓకే ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేయలేదు అని అనుకుందాం. ఓకే నరేష్ గారు ఒక్కటి అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేయలేదు అనుకుంటాం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ నగరానికి ఉన్నటువంటి మేజర్ ట్రంక్ లైన్ల కనీసం చెత్త తీయలేనటువంటి పరిస్థితి, కనీసం చెత్త తీయలేనటువంటి పరిస్థితి. మురికి కూపం చేసింది ఎవరు? మీరు ప్రజలు. రైట్ రామేశ్వరరావు గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా కూడా ఈ లోతట్టు ప్రాంతాల్లో మనకి హైదరాబాద్ లో చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడైతే నీరైతే చాలా స్టోరేజ్ అయి కనిపిస్తోందండి. ఈ రోజు అందరూ కూడా ఇళ్లలో, ఒక్క నిమిషం అండి నరేష్ గారు మీతో మళ్ళీ మాట్లాడతాను నేను, ఒక్క నిమిషం. అంటే ఎక్కడ ఇళ్లలో కూడా నీరు స్టోర్ అయిపోయింది, కాలనీలో కూడా నీరు స్టోర్ అయిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఆ వాటర్ బయటకు వెళ్ళడానికి మనం ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కావచ్చు, ఇప్పుడు ఇమీడియట్ గా కానీ ఏం చేయలేమంటారా? న్యాచురల్ గా వాటర్ పోయేటానికి సోర్స్ ఉంటే ఎక్కడైనా అడ్డంకులు ఉంటే ఇట్లా తొలగించాలి. అప్పుడు న్యాచురల్ గా ఫ్లో అంతా కూడా మూసి లోపుకి వెళ్ళిపోతుంది. టోటల్ స్లోప్ అంతా టువర్డ్స్ మూసే ఉంది కాబట్టి టోటల్ వాటర్ అంతా కూడా మూసికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లో లైన్ ఏరియా ఉంటే మాత్రం అక్కడ పంపులు పెట్టి వాటర్ తోడేస్తారు. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. వాటర్ న్యాచురల్ గా ఫ్లో కాకపోతే పంప్స్ పెట్టేసి వాటర్ తీసేయాలి. ముఖ్యంగా ఏంటంటే నాలా అంటే నాలా ఉండాలి. నాలా ఉంటేనే వాటర్ ఫ్లో అవుతుంది. నాలకు అడ్డంగా అపార్ట్మెంట్స్ కట్టడము, కంపౌండ్ వాల్ కట్టడము, వాటర్ ను మనము డైవర్షన్ బ్రేక్ చేసేస్తే ఆ వాటర్ ఎక్కడ వెళ్తుంది? అక్కడే ఉంటుంది, లేకుంటే సెల్లార్ లోకి వెళ్తుంది. దానివల్ల ఈ ప్రమాదం అన్ని వస్తుంది. కాబట్టి మనం అందరికి కూడా, ప్రజలకు కూడా, అందరికి కూడా తెలియజేసేదంటే వాళ్ళందరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టేసేసి ఇప్పుడు నాల లోపల చెత్త చెదారం ఏమి కూడా వేయకూడదు. వాళ్ళందరూ డస్ట్బిన్ లాగా టోటల్ నాలా అంతా కూడా డస్ట్బిన్ లాగా అయిపోతుంది. వాటర్ ఫ్లో కనీసం ఫ్రీ ఫ్లో పోవడానికి అవకాశం ఉండదు. మొత్తం అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ అబ్స్ట్రక్షన్ తొలగిస్తే వాటర్ ఫ్రీ వెళ్ళిపోతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి లేకుండా వాటర్ పోవడానికి అవకాశం లేదనుకుంటే అక్కడ డీవాటరింగ్ పంప్ సెట్స్ పెట్టేసి వాటర్ తోడేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. అంటే ఇప్పుడు ఈ వర్షాలకి, అంటే ఇప్పుడు మనం ఎంట్రీ అవుతున్నామండి వర్షాకాలంలోకి. ఇంకా మనకి 3 months అనేది ఈ క్రిటికల్ పొజిషన్ అనేది తప్పనిసరిగా ఉండొచ్చు. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాం కాబట్టి. అంటే ఇప్పుడు తక్షణంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని అంటారు? అంటే లోతట్టు ప్రాంతాలు ఇట్లా జలమయం కాకుండా చూడాలంటే ఇది ఒకటి, వాటర్ న్యాచురల్ గా పోవడానికి అవకాశం ఉంటే ఎక్కడైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటే అబ్స్ట్రక్షన్ తొలగిస్తే వాటర్ ఫ్రీ వెళ్ళిపోతుంది. అటువంటి ఒకవేళ వాటర్ పోలేదనుకుంటే మాత్రం డీవాటరింగ్ పంప్ సెట్స్ పెట్టేసి ఆ విధంగా, లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళను సురక్షితమైన ప్లేస్ కి తరలిస్తే బాగుంటుంది. ఎందుకొరకంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ ఫాల్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది. ఒకప్పుడు ఇప్పుడు లక్కీగా ఇప్పుడు 3-4 days నుంచి వర్షాలు పడుతున్నా, కొన్ని చోట్ల అంత ప్రమాదం లేదు. అదే వాటర్ ఒక 1 hour లో పడింది అనుకోండి రెయిన్ ఫాల్, చాలా ఇంకా ప్రమాదం వస్తుంది. మొత్తం టోటల్ కాంక్రీట్ జంగల్ అయింది కాబట్టి వాట్ ఎవర్ ఎంతైతే వాటర్ వస్తుందో సర్ఫేస్ రన్ ఆఫ్ అంతా కూడా వస్తుంది. అంటే గ్రౌండ్ లోపలికి అబ్జర్వ్ కావడం లేదు. మనందరం కూడా ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఒకటి వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చేసి వాటర్ కలెక్ట్ చేసుకుంటే, వచ్చిన వాటర్ మనం కలెక్ట్ చేసుకుంటే ఇంత ప్రాబ్లం ఉండదు. ఎంత వాటర్ వస్తుందో అంత రోడ్ పైన పోతుంది కాబట్టి ఆ రోడ్లన్నీ కూడా కాంక్రీట్ జంగల్ అయింది, పోవడానికి అవకాశం కూడా లేదు. కాబట్టి బిల్డింగ్స్, అపార్ట్మెంట్ అన్ని ఎక్కడ ఎటు చూసిన లేఅవుట్స్ సిస్టమేటిక్ గా లేవన్నమాట. న్యాచురల్ ఫ్లో ఉన్నప్పుడు న్యాచురల్ ఫ్లో కు అడ్డంగా మన లేఅవుట్ చేసేసి ఆ పెద్ద పెద్ద అబ్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ కట్టేసరికి వాటర్ అంతా కూడా, ముఖ్యంగా ఇప్పుడు 4 cities కాకుండా కూడా సరౌండింగ్ మున్సిపాలిటీస్ కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కాకుండా ఉండాలంటే మన మాస్టర్ ప్లాన్ తప్పక ఇంప్లిమెంట్ చేయాలి. దీని గురించి ఆల్రెడీ కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ ఉంది. తర్వాత జేఎన్టీ వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ కూడా స్టడీ చేసిండ్రు. ఈ తొందరగా మనము ఇప్పుడు చేసి ఇటువంటి అంటే ముందు ఇంకా కాకుండా ఉండాలంటే
మనం ఈ విధంగా అంటే రామేశ్వరరావు గారు ఇందాక మనం మాట్లాడినప్పుడు మీరు కొన్ని ప్రపోజల్స్ కూడా మేము పెట్టాము అనేసి మీరు చెప్పారు గవర్నమెంట్ కి. అంటే ఎలాంటి ప్రపోజల్స్ పెట్టారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? మా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ తో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసినప్పుడు అందరు ఎక్స్పర్ట్స్ ఉన్న డిపార్ట్మెంట్ ఇంత ముందు పనిచేసిన వాళ్ళను కొందరు ఎక్స్పర్ట్స్ అందరు పిలిపించి వాళ్ళ దగ్గర ఒక ఒపీనియన్ తీసుకున్న ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటే అందరు కొన్ని సజెస్ట్ ఇచ్చారన్నమాట. ఫస్ట్ ఏంటంటే నాలలో ఉన్న ఎంకరేజ్మెంట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాలి. ఇదే సేమ్ కిర్లోస్కర్ కమిటీ కానివ్వండి, ఏ కమిటీ అయినా అదే చెప్తారు, నాలా ఎంకరేజ్మెంట్స్ తీసేయాలి, ఫ్రీ ఫ్లో ఉండాలి, తర్వాత నాలకు ఇటు 5 మీటర్స్ అటు 5 మీటర్స్ ఏ అబ్స్ట్రక్షన్స్ ఉండొద్దు, అవన్నీ కూడా స్ట్రక్చర్స్ ఉంటే తొలగించాలి. తర్వాత స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ లో సివర్ లైన్ కలవద్దు, సివరేజ్ సిస్టమ్ సపరేట్ ఉండాలి, తర్వాత స్ట్రాంగ్ వాటర్ సిస్టమ్ సపరేట్ ఉండాలి. మన దగ్గర ఏముందంటే ఎప్పుడో 5 lakhs పాపులేషన్ డిజైన్ చేసినటువంటి సివరేజ్ నెట్వర్క్ వ్యవస్థ ఇంకా కొంత అవుట్ ఆఫ్ సిటీ లో ఇంకా ఉంది. వాటన్నిటి కూడా ఇంకా రీమోడలింగ్ చేయాల్సిన చాలా అవసరం ఉంది. ఓన్లీ జోన్ 1 జోన్ 2 అంటే సౌత్ ఆఫ్ మూసి చేసింది కానీ నార్త్ ఆఫ్ మూసి సివరేజ్ సిస్టమ్ నెట్వర్క్ చేయలేదు. మనం అందంగా ఇల్లు కట్టుకుంటున్నాము, ఫ్లాటల్స్ వేసుకుంటున్నాం, సబ్మెంట్స్ వేసుకుంటున్నాం, కానీ ట్రంక్ మెంట్స్ చేయడం లేదు. ఈ ట్రంక్ మెంట్స్ అంటే ఏంది, నాలాలి మొత్తం కూడా అగైన్ ఇటు వీళ్ళు ఇంటర్ కనెక్టెడ్ ఎక్కువైతున్నాయి. కాబట్టి ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఈ స్ట్రాంగ్ వాటర్ వర్షం నీళ్ళు కూడా మన కంప్లీట్ గా మన సివరేజ్ నెట్వర్క్ ద్వారా మన మాన్యువల్ ద్వారా అది లో లేయింగ్ ఏరియా ఉంటే అందులోకి రావడానికి అంత వాటర్ అక్కడ వస్తుంది. దానివల్ల లేని కొన్ని డిసీజెస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది, వాటర్ పొల్యూషన్ కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చే వాటర్ 24 hours వాటర్ ఇస్తలేం సిటీలో, మనం ఇచ్చేది డైలీ 1 hour 1.5 hours ఇస్తున్నాం. కాబట్టి రిమైనింగ్ పీరియడ్ లో పైప్ లైన్ అంతా ఎంటీగా ఉంటుంది. కాబట్టి ఈ ఎంటీగా ఉన్న పైప్ లైన్ లో కూడా ఇదంతా కూడా ఇటువంటి పొల్యూషన్ వాటర్ పోయి తర్వాత వాటర్ కూడా కంటామినేషన్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము తొందరగా ఇటువంటి మాస్టర్ ప్లాన్ మన ఒక ఫేస్ మేనర్ అంటే సడన్ గా ఒక రోజు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ కావాలంటే కాదు, హైలీ ఇంపాసిబుల్, ఇట్ విల్ టేక్ టైం, చాలా టైం పడుతుంది. కాబట్టి ఇమీడియట్ గా మన మెజర్స్ ఏం తీసుకోవాలో అలాంటివి తీసుకొని వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే లాస్ట్ టైం వర్షాలు వచ్చినప్పుడు మనం అన్ని తెలుసు వాటర్ ఏ లెవెల్ కి వచ్చింది, అవన్నీ కూడా మార్క్ చేసేసి ఈ ఫ్యూచర్ లో అక్కడ ఒక అపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలన్నా హౌసెస్ పర్మిషన్స్ ఇవ్వకూడదు, ఇచ్చినా కూడా ఓన్లీ పార్కింగ్ ప్లేస్ కి ఇచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి మాత్రమే రెసిడెన్షియల్ గా పర్మిషన్ అటువంటివి కొన్ని ఎన్ఫోర్స్ చేస్తే ఫ్యూచర్ లో మనం ఇటువంటి వాటి రాకుండా కట్టవచ్చు. రైట్ రామ్మోహన్ రెడ్డి గారు. ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళు పెద్దలు చెప్పినట్టుగా అది హార్ట్ ఆఫ్ ద సిటీలో కూడా ఆల్రెడీ పాత ట్రంక్ లైన్లు ఏవైతే ఉన్నాయో ఏదైతే జనాభా ప్రాతిపదికన ఆల్రెడీ ఏర్పాటు చేసినటువంటి పాతవే నడుస్తున్నాయి అనేది వాస్తవం. అయితే అప్పుడు ఇండివిజువల్ హౌసెస్ అది సింగిల్ ఫ్లోర్స్ లేకపోతే డబుల్ ఫ్లోర్స్ లలో ఉంటున్నటువంటివి ఈ రోజు ఆ చిన్న చిన్న ప్లాట్లను అన్నింటిని కూడా అమాల్గమేట్ చేసేసి మల్టిపుల్ ఫ్లోర్స్ ఈ రోజు ఒక స్కైవేస్ లెక్క బిల్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఫ్యామిలీస్ కెపాసిటీ పెరుగుతా ఉంది, వాల్యూమ్ ఆఫ్ ఫ్యామిలీస్ పెరుగుతా ఉంది, యూసేజ్ ఆఫ్ వాటర్ పెరుగుతా ఉంటాయి. వీటి మీద పర్మిషన్లు ఇచ్చేదానికంటే ముంగట ఈ రోజు మనకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు దేనికోసం ఉంటారు, ఖాళీ పర్మిషన్ కాపీల మీద సంతకాలు పెట్టడానికే కాదు కదా, వాళ్ళు ఫ్యూచర్ పర్స్పెక్టివ్ లో మనకు వచ్చేటటువంటి సమస్యల మీద కూడా అవగాహన తోటి ఆ సిటీ ప్లానింగ్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఉంది మనకి. సో ఒక కెపాసిటీ తోటే ఉంటున్నటువంటి ట్రంక్ లైన్ల కాడ అంతకు మించినటువంటి కెపాసిటీ పర్మిషన్లు ఇచ్చి ఫ్యామిలీలను మనం నింపుకుంటూ పోతే సమస్య రాకపోతే ఏమొస్తుంది జానకి గారు? సో ఇదంతా ఏమంటున్నామనంటే ముందస్తు ప్రణాళికగా ఒకవేళ కెపాసిటీకి మనం పెంచే ఆలోచన తోటి మనం ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా యూజీడీలు కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. సపోజ్ ఒక డయా ఉంది, దాన్ని 2 డయా 3 డయా లేకపోతే ఎంత అయితే వాల్యూమ్ అయితే పెంచాలో కెపాసిటీ యూజీడీలు పెంచాలి, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉండాలి, లేదు మినిమం ఇంత సెట్ బ్యాక్ ఉండాల్సిందే. ప్రతి ఒక్కటి ఎమ్యూనిటీస్ అని చెప్పి ఈ రోజు ఒక మల్టీపర్పస్ దాంట్లోనో లేకపోతే ఒక షాపింగ్ మాల్స్ లోనో లేకపోతే ఒక అపార్ట్మెంట్లను ఏవైతే మనం రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నామో ఈ రోజు హుడానే ఉంది. ఇవన్నిటిని ఖాళీ బిల్డింగ్ పర్మిషన్ల మీద కాదు, దీనికి కనిపించినటువంటి అభివృద్ధి పనులు మొత్తం ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత. దానికోసమే మనం పర్మిషన్ ఫీజు అని చెప్పి కడుతున్నాము. మనం పర్మిషన్ ఫీజు అని చెప్పి ఉత్తగానే ఇక్కడ పర్మిషన్ తీసుకుంటున్నాం కాబట్టి అని కాదు, మనకు వాళ్ళు రిసోర్సెస్ ప్రభుత్వం నుంచి కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ రోజు వాటర్ అవుట్లెట్స్ ఉన్నాయి, అవును, ఈ రోజు శివారు ప్రాంతాలలో ఉంటున్నటువంటివి, ఈ రోజు సిటీలో ఉంటున్నటువంటి చిన్న చిన్న కుంటలు గాని లేకపోతే చిన్న చిన్న చెరువులు గాని కబ్జాలకి గురైనప్పుడు ఆ చెరువులకి వాటర్ ఫ్లోలతో వచ్చేటటువంటి నీళ్లు ఏడాగుతాయి. నిజంగానే ఇప్పుడు పెద్దలు అన్నట్టుగా ఒక కాంక్రీట్ జంగల్ అయిపోయింది అనుకోండి, అవన్నీ అదే కాంక్రీట్ జంగల్స్ ఇళ్లకి వెళ్ళిపోతాయి. నీరు పళ్ళ మెరుగు అన్నట్టుగా ఆ చెరువు ఎక్కడైతుందో అక్కడికే కదా నీళ్ళు అయితే రావాల్సింది. నువ్వు బిల్డింగ్లు కట్టినంత మాత్రాన పక్కకి ఇంకో దగ్గరికి ఎత్తున్న ప్రాంతాలకు పోవు కదా, జియోగ్రఫికల్ గా డిక్లైన్ ఉంటున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. ఈ రోజు ఎల్బీ నగర్ గాని షేర్లింగంపల్లి గాని శివారు ప్రాంతాలు
అన్ని గాని ఇదే పరిస్థితితో ఇదే సమస్యతో సతమతం అవుతున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా గత 7 సంవత్సరాలుగా మరి 2 సంవత్సరాలు ఎక్కువైంది. ఎందుకనంటే చెరువులు కుంటలు ఇవన్నీ కబ్జాలకు ఎక్కువ గురైనాయి. దాని మీద అసలు ఎట్లాంటి నియంత్రణ లేదు. అవన్నీ అయిపోయేసరికి ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఎస్ అంటే పద్మనాభరెడ్డి గారు, ఇప్పుడు మనకి రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నాలాలు కూడా ఈ రోజు కబ్జాలకి గురవడం వల్ల ఈ సిచ్యువేషన్స్ అంటారా? దీనికంటే మొదలు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1930 దశకంలో అహ్మదాబాద్ నగరంలో ఒక మేయర్ ఉండే. కొద్దిపాటి చినుకులు పడ్డా ఆయన ఒక ఛత్రి తీసుకొని పోయేది, ఏ నాళాలలో ఎక్కడెక్కడ ఓవర్ఫ్లో అవుతుంది. మేయర్ గారే పోతున్నారు కదా అని చెప్పి తగిన అందరి సిబ్బంది కూడా, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా ఎక్కడెక్కడ ప్రమాదం ఉందని తెలుసుకునేవాడు. ఆయన పేరు, ఆ మేయర్ పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇవల్ల మనకు అటువంటి నాయకులు కొరత ఉన్నది. ఏదో రాత్రి అంతా డ్యామేజ్ అయిపోయినాక తెల్లారిపోయి చూడడం అదొక ఎత్తు, అసలు డ్యామేజ్ ఎక్కడెక్కడ ఉంది ఏం చేయాలన్నది తెలుసుకోవడం ఇంకొక ఎత్తు. ఇక రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ నాళాల మీద మనకు వచ్చే ప్రమాదం వల్ల ఒక నాళాలతో కాదు, నాలాలు ఓవర్ఫ్లో అయితే రోడ్స్ డ్యామేజ్ అవుతున్నాయి, రోడ్సే నాలాలు అయిపోతున్నాయి. అందుకే హైదరాబాద్ లో ఎప్పుడు చూసినా వర్షాకాలంలో గతుకులు వాళ్ళు రిపేర్ చేస్తుండొచ్చు, ఎన్నిసార్లు రిపేర్ చేసినా మళ్ళీ గతుకులు అవుతా ఉన్నాయి. దీనికి జిహెచ్ఎంసీ లోపల ఎఫెక్టెడ్ ఏరియాస్ అని కొన్ని ఉన్నాయి. వర్షం పడితే ఏ లోతట్టు ప్రాంతాలు ఎక్కడున్నాయి దానికి టీమ్స్ పెట్టినారు. వాళ్ళ ప్రయత్నం కొద్దిగా గొప్ప చేస్తున్నారు, కానీ అది కాదు అక్కడ కావాల్సింది. అక్కడ కావాల్సింది ఒక సిస్టమేటిక్ ప్లాన్ కావాలి. ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు 2-3 కమిటీస్ జేఎన్టీయూ వాళ్ళు చెప్పినారు, ఆ కిర్లోస్కర్ కమిటీ, తెందుల్కర్ కమిటీ. ఈ కమిటీని ఎందుకు పెడతారు మరి? దాన్ని ఆచరించకుంటే 2000 సంవత్సరం నుంచి ఇవాళ 21 సంవత్సరాలు అయింది. ప్రభుత్వాలు ఎన్నో 3 ప్రభుత్వాలు మారినాయి, ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలు స్వతంత్ర ప్రతిపత్తి గల ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పినారు. వాళ్ళకి స్వతంత్రమే లేదు, డబ్బులు లేవు, స్వతంత్రం లేవు. ఏది మాట్లాడినా హానరబుల్ సీఎం, హానరబుల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. వాళ్ళకి ఈ పని కాదు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ చేయాల్సింది జిహెచ్ఎంసీ, దాన్ని స్ట్రెంథన్ చేయండి. జిహెచ్ఎంసీలో కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రతి వార్డుకు వార్డ్ కమిటీస్ అని ఉండాలి. స్థానికులు అక్కడ కూర్చొని మన సమస్యలు ఏంటి అనేది ఒక చక్కటి ప్లాన్ తయారు చేయాలి. అది వార్డ్ ప్లాన్ అంటారు. అవి ఏం లేవు. ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు జిహెచ్ఎంసీకి ఒక 4-5 నెలలు అవుతుంది, ఎక్కువ అవుతుంది. వార్డ్ కమిటీస్ ఫామ్ చేసి ప్రజలు చెప్తారు కదా, ఈ నాల ఎప్పుడు పొంగి పొలుతుంది, ఈ నాల లోపల ఊస్తే ఉన్నది తీయలేదని చెప్పి ప్రభుత్వానికి మేము 2 సార్లు రిప్రజెంట్ చేసినాం. ఇది రాజ్యాంగంలో ఉన్నది, మీరు వార్డ్ కమిటీస్ పెట్టండి, మీ అంతలో మీరు చేసుకుంటే కాదు, అక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్పాలి మా సమస్యలు ఇవి, దీనికి ఇది చేస్తామని. అటువంటి జరగకపోవడం వల్ల ఇవాళ సామెత ఉంది కదా ఒకటి, పుండు ఒక దగ్గర మందు ఒక దగ్గర అన్నట్టు సమస్య ఉన్నది. ఈ నాలాల మీద, రోడ్ల మీద, స్లమ్స్లల్లా ప్రభుత్వం చేసేది 40,000-50,000 కోట్ల అప్పు తెచ్చి మేము స్కై స్క్రేపర్స్ కడతాము, మేము ఫ్లైఓవర్స్ కడతాము, గ్రేడ్ సెపరేటర్ చేస్తాము. ఇంట్లోకి వెళ్ళి కారులో వెళ్తే ఆఫీస్ దాకా బ్రేక్ కొట్టే పని లేదు. ఇవన్నీ సరిగ్గా ఉన్నా మొదలు ఇది ఫండమెంటల్ గా ఇది చేసినాక మిగిలిన పనులు చేయండి, అది మేము కోరేది. ఎస్ రైట్. అంటే నరేష్ గారు ఇప్పుడు విన్నారు కదా, అంటే ఫండ్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి జిహెచ్ఎంసీ ఏం చేయలేకపోతుంది అనేది కూడా పద్మనాభరెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్తున్నమాట. మీరు ఏమంటారు? ఆడియో మ్యూట్ లో పడింది, చూడండి, ఆడియో మ్యూట్ లో పడింది. జిహెచ్ఎంసీలో అలాంటి పరిస్థితి ఉంది. వాటిని మనం పూర్తి స్థాయిలో యూజింగ్ లైన్స్ కానివ్వండి, నాలాలు కానివ్వండి, బాక్స్ లైన్స్ కానివ్వండి, మొత్తం లైన్స్ కూడా అవన్నీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది మనము. దాని గురించి ఒక డెవలప్మెంట్ అది పెడదామని చెప్పేసి SNDP స్టార్ట్ చేయడం జరిగింది, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. దీని ద్వారా మనము 950 కోట్లు అంటే 300 crores ఏమో రీమోల్డింగ్, 250 crores ఏమో వాటి కన్స్ట్రక్షన్ కోసము, 400 crores ఏమో మళ్ళీ బ్రిడ్జెస్ రిపేర్, లేకపోతే న్యూ బ్రిడ్జెస్ వాటి కోసం. అంటే ఒక పూర్తి స్థాయిలో అంటే టెంపరీ వర్క్ కాకుండా పర్మనెంట్ వర్క్ కోసం ఈ రోజు దాన్ని మనం ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ ముందు రోజుల్లో కూడా ఈ రోజు వాటర్ విషయంలో ఏదో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళిచ్చి, అంటే నరేష్ గారు ఈ ప్రపోజల్స్ ఎప్పుడు తీసుకొచ్చారు? అంటే వర్షం పడి అంటే ఇప్పుడు అంతా అయిన తర్వాత తీసుకొని నెక్స్ట్ మనం చేసుకుంటే సరిపోతుంది అంటారా?
ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మిగతా వారిలాగా మీరు గమనించండి, 2014 కంటే ముందు ఏ ఊర్లో చూసినా మన నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ఫ్లోరోసిస్ కోసం ఎంత బాధపడుతూ ఉండేవాళ్ళు. అంటే అలాంటి సమస్యని ఏ ఊర్లో ఊర్లో వాటర్ ఫిల్టరేట్ చేసి ఒక్క నిమిషం మీరు మాట్లాడకండి, ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మీకు ఎంతసేపటికి మీకు రాజకీయంగా ఉపయోగపడాలి కదా. టాపిక్ డైవర్ట్ చేయొద్దు. నరేష్ గారు కంటిన్యూ ప్లీజ్. అంటే మేము చెప్తా ఉన్నాం, మా ప్రభుత్వం పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఎలా ప్రయత్నిస్తుంది అనేది దానికి ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ. ఆ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి పూర్తిస్థాయి నీరు ఎట్లా అందిస్తా ఉన్నామో, ఈ రోజు SNDP ద్వారా కూడా హైదరాబాద్ లో మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను మార్చే విధంగా 28,000 ఏదో ఎంక్రోచెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఎంక్రోచెస్ కూడా వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకుంటా ఈ రోజు మేము చేసుకుంటా పోతా ఉంటాము. దానికి కొంచెం సమయం పట్టొచ్చు కాక, కానీ పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతా ఉంది ఇక్కడ. గతంలో ఉన్నటువంటి వాటిని మనం ముందు పెట్టుకునే దానికంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపాదిక ప్రకారంగా మేము వీటిని చేసుకొని. సరే నరేష్ గారు, ఓకే 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 మీవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తాను, ఓకే. బట్ బాగుంది. ఇప్పుడు ఈ రోజు రాత్రికి లేకపోతే రేపు ఈ 2-3 days లో వర్షం వస్తే ఏంటి మన పరిస్థితి ఏంటి? ఒకటండి, GHMC ఎంప్లాయీస్ చూడండి, లేకపోతే అక్కడ ఎమర్జెన్సీ సర్వీస్ లో కరెంట్ ఎంప్లాయీస్ చూడండి, ఎవ్వరు కూడా నిన్న అంత పెద్ద వర్షం వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా కరెంట్ పవర్ విషయంలో ప్రాబ్లం లేకుండా చూసారంటే ఏ ఒక్క కార్మికుడు, ఏ ఒక్క ఎంప్లాయీ కూడా ఈ రోజు ఇంట్లో ఉండకుండా పూర్తి స్థాయిలో ఫీల్డ్కి వెళ్ళి ఈ రోజు ప్రజలకు అటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నటువంటి గతంలో మనం ఇప్పుడు చూసామండి. సరే, ఇవన్నీ రాజకీయంగా మనం చూడదు. కొన్ని సందర్భాల్లో మనం చేసిన పనిని మంచి అని చెప్పుకుంటే వాళ్ళకు కూడా ఎంప్లాయీస్ కూడా కొంచెం మనము ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటాం. కానీ చేసిన పనిని కూడా అట్లనే చేసి అది చేయలేదు చెప్పి రాజకీయం కోసం పూర్తి స్థాయిలో మనము ఎంతసేపటికి ప్రతి మాటను మనం రాజకీయంగా వాడుకుందాము. లేకపోతే అధికార పార్టీ నాయకుడు ఎక్కడ కదిలినా ఎక్కడ కాలు పెట్టినా దాన్ని కూడా మనం రాజకీయం కోసం తప్ప అలాంటి దాన్ని మనం కొంచెం పక్కన పెట్టి రాజకీయం చేసుకోవడానికి చాలా సమయం ఉంది. కాబట్టి ఈ రోజు ప్రజల్లో కష్టాలు ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా మనం ప్రజల వైపు నిలబడాలి, పార్టీల వైపు కాదు. ప్రజల వైపు నిలబడి ప్రజలకు ఏం కావాలన్నా అవి మనం చేసుకోవాలి తప్ప నేను ఇప్పుడు కూడా నేను పార్టీ అభ్యర్థిని మాట్లాడతా, పార్టీ నాయకునిగా మాట్లాడతా, మా నాయకుని గొప్పగా చూపిస్తే నాకేదో మంచి జరుగుతుంది అనుకునే విధంగా ఉండకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు, మీరేమంటారు? అంటే ప్రకృతి తెస్తున్న ముప్ప, లేకపోతే ఇది పాలకుల నిర్లక్ష్యం అంటారా? ఇప్పుడు ప్రజల వైపు నిలబడాలి లేకపోతే పాలకుల వైపు నిలబడాలి ఇట్లాంటి సమయాలు అంటే ఏందన్నట్టు ఈ మోకాళ్ళ కంటే మీదికి మేము కూడా ప్యాంట్లు మర్చుకొని మీ ఎంబడి వచ్చి ఫోటోలు దిగమంటారా? అంటే మీ ఉద్దేశం ఏంటిది? నరేష్ గారు ఒక నిమిషం. GHMC ఎంప్లాయీస్ పనిచేస్తలేరని మేము అంటలేము, ఆఫీసర్లు పనిచేస్తారని మేము అంటలేము. ఒక చిన్న ఉదాహరణతో చెప్తా. ఒక కొత్తగా కట్టినటువంటి ఇల్లు అంట బాగా కుర్చి కూలిపోయేటటువంటి పరిస్థితి ఉందంట. అరే ఇదేంది కూలిపోతుంది కదా, ఇట్లాంటి పరిస్థితి బాగాలేదనంటే మీరు కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళని అవమానించినట్టు మాట్లాడొద్దు. వాళ్ళు కష్టపడి పనిచేస్తూనే ఎవరు. ఇంకా అదైతుందనంటే ఆడ ఆలోచన అంతా ఒక కూలిపోతున్నటువంటి బిల్డింగ్ రేపు పొద్దున పెను ప్రమాదం లెక్క ఉందనేటటువంటి దాని మీద చర్చ, కట్టినటువంటి వాళ్ళ మీద కాదు, ప్లాన్ ఇచ్చినటువంటి వాడి మీద చర్చ జరుగుతుంది. అంటే పాలించేటటువంటి ప్రభుత్వం మీద చర్చ జరుగుతుంది. ఈ పాలించేటటువంటి ప్రభుత్వము సరైనటువంటి ప్రణాళికతోటి గిట్ట పోతే ఆ ఇల్లు కురవడం కాదు కదా, కూలిపోవడం అంటూ జరగదు. ఒక పకడ్బందీ నిర్మాణం అనేది కార్మికులేముందండి, వాళ్ళు చెప్పిన పని చేసేటటువంటి వాళ్ళ చేతిలో ఏముంది? నిర్ణయం ఉందా? బడ్జెట్ ఉందా? శాంక్షన్ ఉందా? ప్రణాళిక ఉందా? భవిష్యత్తు ఉందా? మనం చెప్పిన పని చేసేటటువంటి వాళ్ళు. సో ప్రభుత్వం చేతిలో ఒక ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. చదువుకున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, పన్నులు కడుతున్నాం, GHMCకి పర్మిషన్లు వస్తే మనం ఈ రోజు ఫీజులు కడతా ఉన్నాం. దేనికోసం ఇస్తున్నారు జనాలు డబ్బులు? ఈ రోజు అదే GHMC మీద నమ్మకం ఉండి భవిష్యత్తు మా గురించి అన్ని ఎమ్యూనిటీస్ కూడా చక్కగా ఇస్తుంది, మాకు రిసోర్సెస్ క్రియేట్ చేస్తుంది అనేటటువంటి నమ్మకం తోటి మీరేదో అధికారం ఉంది కాబట్టి సార్లకి ఫీజు కట్టాలని చెప్పి రుసుము కాదు కదా ఇచ్చేది. సో మేము అనేది మీరు కూడా దయచేసి అర్థం చేసుకోరు. ప్రతిపక్షాలు ఉత్తగానే మేము రాజకీయాలు మాట్లాడాలనేటటువంటి దురుద్దేశంతో మేము మాట్లాడట్లేదు. ఇన్ని సంవత్సరాలైనా 7 సంవత్సరాలు మన రాష్ట్రం మనకు వచ్చినాక సింగపూర్, డల్లాస్ అనే కళలు మీరు కానీ మమ్మల్ని కూడా కనిపించినాక ఇదే హుస్సేన్ సాగర్ నీళ్ళను ఊటతోటి తీసుకొని తాగేటట్టు చేస్తా అని చెప్పి మాట్లాడినాక ప్రజల్లో ఒక నమ్మకం ఏమని ఏర్పడ్డది అనంటే ఈ రోజు మన నగరము మారబోతుంది, అంత సవ్యంగా నడవబోతుందని. కానీ 7 సంవత్సరాల తర్వాత మోకాలు ఎత్తుకు ప్యాంట్లు ఫోల్డ్ చేసుకొని ఈ రోజు మీరు ఫోటోలు దిగుకుంటా మా నాయకులు ఎంత కష్టపడుతురో చూడండి, లేకపోతే ఈ రోజు ఎమర్జెన్సీ వాళ్ళందరూ నీళ్ళలో బతుకుతారు చూడండి అని అంటే ఇది కరెక్ట్ కాదంటున్నా నరేష్ గారు. మీరు మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి.
మీరు మీ యొక్క పరిపాలన, మీరు ప్రణాళిక అనేటటువంటి అంశాలలో వైఫల్యం అయ్యిండ్రు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలుగా మునుగనటువంటి కాలనీలు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి మునుగుతున్నాయి చిన్న వానలకే. ఎందుకో చెప్పాలన్నా, ట్రంక్ లైన్లని కనీసం సాఫ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది, మ్యాన్హోల్కి నీళ్లు పోలేనటువంటి పరిస్థితి ఉంది, నాలాల కబ్జాలను ఆపలేనటువంటి పరిస్థితి ఉంది, చెరువులు కబ్జాలు కాకుండా చూడలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చెప్తా ఉన్నాం మేము, మీరు మాది కూడా అడేదో మేము వేగ్గా మాట్లాడితే జనాలు ఏమంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా. ఈరోజు ఎల్బీనగరే ఉంది. ఎల్బీనగర్ అంశం మీకంటే బాగా, మీకు నాకు తెలిసినంత బాగా ఇంకొకరికి తెలియదేమో, ఎందుకంటే ఇద్దరు మధ్య నియోజకవర్గం. ఆల్రెడీ పోయిన సంవత్సరం అంతా పొంగి కాలనీలు మునిగిపోయి, ఇన్ని సంవత్సరాలుగా మునిగినటువంటి కాలనీలు కూడా మునిగినాయి. ఎందుకు అనంటే మీద కాలనీలలో ఏవైతే కాలువలు ఉన్నాయో కబ్జాకి గురైనాయి కాబట్టి. మరి దాన్ని నియంత్రిస్తా అని చెప్పినటువంటి శాసనసభ్యులు కానీ, లేకపోతే ఇంజనీర్లు కానీ, జోనల్ కమిషనర్లు కానీ అందరు పర్యటించారు కదా. పోయినసారి జేసీబీలతోటి తవ్వి తాత్కాలికమైనటువంటి ఒక ఎన్రూట్ చేసిండ్రు కదా. మరి ఈసారి ఏమైంది, సంవత్సరం మాలింది, మళ్ళీ అదే ప్యాంట్లు ఫోల్డ్ చేసుకురు, మళ్ళీ అవే ఫోటోలు దిగుతురు, అదే మురికి కాలువలలో మేము భవిష్యత్తులో బంగారంగా చేస్తామని చెప్పి మాట్లాడుతుంటారు. ఒకటండి, ఇప్పుడు ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు నాయకులు ప్రజలకు భరోసా ఇవ్వాలి, ఆత్మస్థైర్యం నింపాలి. అలాంటి ఆత్మస్థైర్యం కోసం ప్రజల వద్దకు పోవాల్సిన బాధ్యత స్థానిక నాయకుల మీద ఉంటది. అలాంటి నాయకత్వము మీరు చేయకపోగా ఇక్కడ పోయినటువంటి నాయకులని మీరు అనే మాట ఉందో దాంతోనే మీ రాజకీయం ఏ రకంగా ఉందో మనకు బయటపడతా ఉంది. ఈ రోజు ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా అర్థం చేసుకుంటో తెలుస్తా ఉంది. ఈ రోజు అంటే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల్సిన, భరోసా ఇవ్వాల్సిన నాయకుడు ఇంట్లో పండుకుంటే గొప్ప నాయకుడు అవుతారు. అంటే ఈ రోజు నరేష్ గారు, నాడాలు ఆక్రమణలకు గురి కాలేదని అంటారా? అవి కూడా ఈ రోజు ప్రజలకి శాపంగా మారలేదని అంటారా? ఒకటండి, ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి ఎల్బీనగర్, ఉప్పల్, షేరింగంపల్లి నియోజకవర్గాలు తీసుకుందాం. ఇప్పుడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఈ 7 సంవత్సరాలు అవి స్టార్ట్ అయినటువంటి అవి కాలనీస్ అండి. అవి 7 సంవత్సరాల కాలనీసా? మీరు గతంలో ఇది అయ్యప్ప సొసైటీ ఉందో గతంలో పట్టాలు ఇచ్చి ఇష్యూ చేసింది మీరు, దాన్ని డెవలప్ చేయకుండా, హైట్ లేపకుండా అక్కడ ఎక్కడ పడితే అట్లా ఇచ్చింది ఎవరు? మిగతా అంటే ఒక్కరంటే నేను గతంలో మీరు చేసిన పొరపాట్లే కదా ఈ రోజు అనుభవిస్తుంది ఎవరు? ఇప్పుడు ప్రజలు కదా. ఇవన్నీ మీరు పక్క పెట్టుకొని మీరు చేసేయన్ని మర్చిపోయేసి ఈ రోజు 7 సంవత్సరాలు ఇంకేదో జరిగిపోతుంది చేస్తా అన్న పనులను మొగలడం పెడతారు. ఆ తర్వాత చేసే ప్రజలు కూడా ఇదే మాటే మాట్లాడుతున్నారు నరేష్ గారు. ఈ రోజు వస్తారు, వెళ్ళిపోతారు పాలకులు, మేము ఓట్లేయడం వరకే మా వంతు. ఈ రోజు ఎవరు మాట్లాడిన పరిస్థితి కూడా స్థానికులు. ఎందుకంటే మేము చెప్పి కూడా రాజకీయ నాయకుల దగ్గర వరకు వెళ్ళి మా సమస్య అయితే ఈ రోజు తీరట్లేదు అని చెప్పి స్థానికులు చెప్తున్న మాట కదా ఈ రోజు. ఒక నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి చెరువులు ఎక్కడైనా సరే చెరువులు చూడండి, ఈ రోజు నిండు కుండల్లాగా ఉంటున్నాయంటే దానికి కారణం ఎవరు? ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మీరు గతంలో ఉన్నటువంటి చెరువులు ఎక్కడ నిండినాయి? మొత్తం ఎంక్రోచ్ చేసేసి మొత్తం అసలు ఆ చెరువులకు నీళ్ళే పోకుండా చేసినటువంటి చరిత్ర కదా మీది. మరి అలాంటి చరిత్ర నుంచి ఈ రోజు నీళ్లు నిండి ఈ రోజు ఎక్కడైనా సరే అండి, ఎంత ఓపెన్ ప్లేస్ లో ఉన్నా, ఏ కాలనీల మధ్యలో ఉన్నా సరే. ఈ రోజు అయ్యప్ప కాలనీలో, మరి మన్సూరాబాద్ అయ్యప్ప కాలనీలో ఒకటి నరేష్ గారు, అక్కడ మరి బండ్లగూడ చెరువులో డ్రైన్ వాటర్ ఎందుకు వెళ్తుందని అంటారు? అక్కడ ఆ డ్రైన్ వాటర్ కదా ఈ రోజు ప్రజల ఇళ్లలోకి వస్తున్న వాటర్. అలాంటి డ్రైన్ వాటర్ కలిపారు కదా గతంలో. ఆ కల్పననే మనం ఒక విడతల వారిగా ఒకటేసారి పూర్తి స్థాయిలో మనం చేయనికి జరగలేదండి. అంటే మనం ఏం చేసాం ఇప్పటి వరకు? ఇప్పుడు మనం ఏం చేసాం? కుకట్పల్లి, షేర్లింగంపల్లి, కుకట్పల్లి, బాలనగర్ డ్రైనేజ్ లైన్ ఈ రోజు మేము డైవర్ట్ చేశాం కదా. హుస్సేన్ సాగర్ కలవకుండా డైవర్ట్ చేశాం కదా. ఇండస్ట్రియల్ లైన్ మేము డైవర్ట్ చేశాం కదా. ఈ రకంగా మేము ఒకదానికి ఒకటి చేసుకుంటే, ఇప్పుడు మా పద్మనాభరెడ్డి గారు ఉన్నారు, సార్ని అడగని చెప్తారు అక్కడ లైన్ డైవర్ట్ చేస్తారా లేదా. హుస్సేన్ సాగర్ లో ఉన్న గతంలో కలిసినటువంటి ఆ నీళ్లు ఈ రోజు మొత్తం పూర్తి స్థాయిలో కలుస్తున్నాయి, కొంత డైవర్షన్ జరుగుతుందా లేదా అవి తెలుసుకోండి మీరు. ప్రతి నేను అదే చెప్తాను, మీరు చెరువుల్లో అన్ని క్లియర్ చేసి చెరువులు నిండుతా ఉంటే ఈ రోజు చెరువులో నిండినటువంటి మరి మీరు చూడండి, మీరు చెరువులు నిండిన వాటిని చూడండి. యూజీ లైన్లు, అవి కాలనీల మధ్యలో లైన్లు ఇప్పటి వరకు కూడా ఒక 30% లైన్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. మిగతాయి కూడా రాబోయే రోజుల్లో 100% చేసుకోవడం. ఇప్పుడు ప్రజలు కూడా అడుగుతున్నది ఏంటంటే ఆర్థిక సాయాలో ఇంకొకటో కాదండి, ఆ స్టోరేజ్ వాటర్ ఏదైతే ఉందో అది అవుట్ లో వెళ్ళిపోతే మాకు చాలు, మేము ప్రశాంతంగా ఉంటామని చెప్పే పరిస్థితి. కానీ ఈ రోజు అక్కడ బండ్లగూడ చెరువు దగ్గర ఈ రోజు లిటరల్లీ నేనే వెళ్ళి చూసానండి, అక్కడైతే వాటర్ అవుట్ ఫ్లో లేదు వెళ్ళడానికి. వాళ్ళు ఏమంటారు, 2-3 అడుగులు నాకు బయటకు వెళ్ళిపోతే చాలు మేడం, ఈ రోజు పరిస్థితి మాది ఇది అని చెప్తున్నారు. అక్కడ స్థానికులు ఎవరు లేరండి ఈ రోజు నేను మాట్లాడడానికి కూడా అక్కడ ప్రజలతో. అదే నాగోల్ బండ్లగూడ చెరువులు అండి మొన్నటి దాకా ఏ రకంగా ఉండే, మేము
గత మాసంలో 2 నెలల క్రితమో దాన్ని మొత్తం మేము క్లీన్ చేసినాక ఏ రకంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి కాలనీలు మరి దానికి 70 ఏళ్ల చరిత్ర ఉంది. మళ్ళీ బండ్లగూడ చెరువుకి ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు అక్కడ స్థానికులు, మేము 25 ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేడం, లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు ఇదే చెప్పారు, ఇప్పటికీ మాకు ఏది జరగలేదు అని చెప్పి. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పటికీ కూడా మేము ఒక మాట చెప్తాం గారు, ఇక్కడ అధికారంలో మేము ఉన్నప్పటికీ కూడా అధికారంలో ఏ నాయకుడు ఉన్నా కూడా ఒకటేసారి 1-2 గంటల్లోనే 23% మనకు వర్షపాతం నమోదైనప్పుడు. అవును, ఎస్, అంటే ఒక్కసారి నరేష్ గారు ఒక్కసారి నమోదవుతుంది. ఓకే ఓకే, లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు మనం ఏం చేసాం? కట్టలు తెగిపోతున్నాయి, ఇవి కూడా మనం చూసాం. మీరు 7 సంవత్సరాల్లో గతంలో 4-5 సెంటీమీటర్ల వర్షం ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నది, ఈ రోజు 12-15 సెంటీమీటర్ల వర్షం కూడా, అంటే ఇంత మునుపు 4 సెంటీమీటర్లు ఉన్నప్పుడు ఏ రకంగా నార్మల్ గా ఉంటున్నాం, ఈ రోజు 15 సెంటీమీటర్ల వర్షం అయినప్పుడు కూడా తట్టుకునే శక్తి ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థకు ఉంది. ఎప్పుడైతే 15 సెంటీమీటర్లు దాటి 18-20 అది అతి తక్కువ సమయంలో వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం జరుగుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని గంటల వ్యవధిలో ఈ రోజు క్లియర్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రామేశ్వరరావు గారు మీరు ఏమంటారు? అంటే ఈ రోజు మనకి డ్రైనేజ్ వ్యవస్థను తట్టుకునే శక్తి ఉందని అంటారా? నరేష్ గారు అదే అంటున్నారు. మనకు ఇప్పుడు అంత ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ ఫాల్ ఎక్కువ వస్తే మాత్రం తట్టుకునే శక్తి మన స్టామ్ వాటర్ డ్రైన్ ప్రస్తుతానికి అయితే లేదు. వాటిని అన్నిటి కూడా రీమోడలింగ్ చేసి మనము మళ్ళీ రన్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేసి, ఇప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి రన్ ఆఫ్, టోటల్ రన్ ఆఫ్ అంతా కూడా ఎంత వర్షం పడ్డా కూడా అంత వర్షం రోడ్ పైన వస్తుంది, అంటే గ్రౌండ్ అబ్జర్వ్ చేసుకుంటది. కాబట్టి మనము కొద్దిగా ఈ యొక్క రీడిజైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది స్టామ్ వాటర్ డ్రైన్స్. అంతేకాకుండా జిహెచ్ఎంసీ గవర్నమెంట్ అని కాకుండా కూడా ఎవ్రీ సిటిజన్ ఆల్సో రెస్పాన్సిబుల్. వాళ్ళు ఇల్లు కడుతున్నప్పుడు వాళ్ళు కూడా చూసుకోవాలి, ఇక్కడ లో లైన్ ఏరియా అని చెప్పేసి అక్కడ బిల్డింగ్స్ కట్టుకుంటూ కూడా పోవద్దు. అంతేకాకుండా ఎవ్రీబడి దే షుడ్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ చేసుకో. అట్లా తర్వాత వాటర్ హార్వెస్టింగ్ బిట్స్ చేసుకోవాలి. తర్వాత చెత్త చెదారం స్టామ్ వాటర్ డ్రైన్ లేకుండా చూస్తే మనం కొంతవరకు ఈ పరిస్థితి ఇంకోటి రాకుండా ఫ్యూచర్ లో చూసుకోవచ్చు. ఏది ఏమైనా స్టామ్ వాటర్ డ్రైన్ రీమోడలింగ్ చేసి ఒక బేస్డ్ మేనర్ లో చేస్తే ఫ్యూచర్ లో ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఇమీడియట్ గా ఏం చేయాలనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా మనం వర్షాకాలం ప్రారంభంలో ఉన్నాం కాబట్టి ఇంకా సెప్టెంబర్ లో ఇంకా హెవీ రెయిన్స్ వస్తాయి కాబట్టి వాటికి మనము చాలా అలర్ట్ గా ఉండి మానిటరింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్, ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతకు మించి అయితే ఏం చేయలేంలేండి మీరు చెప్పినట్టు. ఎస్, పద్మనాభరెడ్డి గారు మీరు ఏమంటారు? ఒక్క నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడతాను. అంటే కంక్లూడ్ చేయండి పద్మనాభరెడ్డి గారు. అంటే ఇప్పుడు తక్షణంగా మీరు గవర్నమెంట్ కి చేయాల్సి వస్తే ఎలాంటి సూచనలు చేస్తారు? ఇమీడియట్ గా ప్రజలకు రిలీఫ్ ఇవ్వాలి, అదొకటి. ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ కాలనీస్ ఉన్నాయో వాళ్ళకు రిలీఫ్ ఇవ్వాలా. అదే మాదిరిగా ఇంజనీరింగ్ వింగ్ తప్పకుండా ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ 2 months లో మళ్ళీ ప్రమాదం రాబోతున్నదని ఆలోచించుకొని ఆ ప్లాన్స్ సిద్ధంగా పెట్టుకోవాలా. ఫ్యూచర్ లో కూడా లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఇచ్చేయాలా. ప్రతి దానికి కూడా డబ్బు కావాలి. కాబట్టి ప్రభుత్వము యాన్యువల్లీ ఒక 4-5 వేల కోట్లు ఈ యొక్క దీనికి జిహెచ్ఎంసీకి అలాట్ చేస్తే బాగుంటుంది. మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ కు రాసినాం. హైదరాబాద్ పెద్ద ఫార్మా సిటీ, చాలా ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి. కాకపోతే ఈ నాలాలు డ్యామేజ్ అవుతున్నాయి, మాకు స్పెషల్ గ్రాంట్ ఇవ్వండి, ఒక 10,000 కోట్లు ఇవ్వండి అని అంటే వాళ్ళు మేము కన్సిడర్ చేస్తామన్నారు కానీ డబ్బు అయితే ఇవ్వలేదు. బట్ ప్రభుత్వమైన ఇప్పుడు మొన్న ఆనరబుల్ సీఎం గారు ఏదో మీటింగ్ లో పోతూ అవుట్ సైడ్ వాళ్లకు మంచినీటి కొరత ఉన్నదంటే వెంటనే అవుట్ సైడ్ రింగ్ రోడ్ కు 1,200 కోట్లు శాంక్షన్ చేసినారు మంచినీటి కోసం. ఇది గుడ్ థింగ్. అట్లాగే హైదరాబాద్ నగరానికి కూడా ప్రతి సంవత్సరం ఒక 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే ఒక 5 ఏళ్ల లోపల ఈ సమస్య తీరిపోతుంది. ఇప్పుడు వాళ్ళు అలర్ట్ గా ఉండి రాత్రిళ్ళు ఉంటున్నారు, అక్కడ టీమ్స్ ఉంటున్నాయి, వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది సరిపోదు. ఇంకా హైగా పెద్ద ఎత్తున రిలీఫ్ మెజర్స్ ఇస్తే బాగుంటుందని. రైట్, చెప్పండి రామ్మోహన్ రెడ్డి గారు, కంక్లూడ్ చేయండి, చివరిగా మీదే ఛాన్స్. ఇప్పుడు పెద్దలు రామేశ్వరరావు గారు మాట్లాడకుండా సిటిజన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చాలా చక్కగా చెప్పింది. ఎస్, ఇట్స్ ట్రూ. కానీ ఒక చిన్న విషయంలో విభేదిస్తారు. ఎందుకంటే ప్రజలు కూడా కొనుక్కునేటప్పుడు లోతట్టు ప్రాంతం ఇవన్నీ చూసుకోవాలంటే సార్ ప్రజలకు అంత అవగాహన ఉండదండి. ఎందుకంటే లోతట్టు ప్రాంతమా లేకపోతే ఇంకోటి అని చూడు, పర్మిషన్లు వచ్చినటువంటి వెంచర్ అయినా పర్మిషన్లు వచ్చినటువంటి అపార్ట్మెంట్లు అయినా ఒకసారి పర్మిషన్ చూసుకుంటారు. వారు రీజనబుల్ బడ్జెట్ లో ఒకవేళ లోతట్టు ప్రాంతం అయి కొంచెం 4 రూపాయలు తక్కువకు దొరుకుతుంది అని అంటే పాపం ఒక గూడ్లకు నేను పోవాలనేటటువంటి ఆలోచనతో వస్తాడే తప్ప ఇవి రేపు పొద్దున భవిష్యత్తులో మునిగిపోతాయి అనేటటువంటి అవగాహన వాళ్ళకి తెలియదు. అది వాస్తవానికి ఆ అవగాహన ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటది. అట్లాంటి జాగాలలో పర్మిషన్లు ఇవ్వకుండా ఒకవేళ పర్మిషన్లు ఇచ్చేటట్టు ఉంటే దానికి ఆల్టర్నేటివ్ సోర్స్ అవి మునగకుండా
చూడాల్సినటువంటి ప్రణాళిక ప్రభుత్వం నిర్మించాల్సి, అంతే తప్ప నేను మిమ్మల్ని వేరే తప్పు పట్టేటటువంటి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు పద్మనాభరెడ్డి గారు, అలాగే రామేశ్వరరావు గారు, నరేష్ గారు, అలాగే రామ్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ డిబేట్. రేపటి డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. స్టేట్.